టైట్ బడ్జెట్లో మంచి న్యూట్రిషన్ అంటే మనం చూస్తున్నాము యాక్చువల్గా బ్లూబెర్రీస్ ఈజ్ గుడ్ ఫర్ అంటే మేధస్సుకు బాగుంటుంది అని చెప్పేసి అంటారు. బట్ దట్ ఈస్ 100 గ్రాములు ఆల్మోస్ట్ 400 రూపాయలు ఉంటుంది. అవకాడో ఇస్తే వేరే కాడ ఉంటుంది, లేదా బ్రోకలీ ఇస్తే లిటిల్ బిట్స్ కాస్ట్లియర్. బట్ మనం టైట్ బడ్జెట్లో మంచి పోషకాలు అందించడానికి అంటే ఒక టాప్ మీరు ఒక 25 సంవత్సరాలు ఈ రంగంలో ఉన్నారు కనుక సో మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? సో ఇప్పుడు మీరు బ్లూబెర్రీస్ గురించి చెప్పారు కదా, దట్స్ ట్రూ అండి. ఎగ్జాటిక్ ఫుడ్స్ ఏమీ అవసరం లేదు ఫర్ యూ టు మీట్ యువర్ డైలీ రిక్వైర్మెంట్స్. సింపుల్ మీరు ఒక బనానా అండ్ ఒక జామకాయ తిన్నా కూడా మీకు కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్, వైటమిన్ సి అవి అన్నీ దొరుకుతాయి. యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ బ్లూబెర్రీస్ ఆల్ ద టైమ్. ఫస్ట్ ఏంటంటే ఈ 5 ఫుడ్ గ్రూప్స్ తెలుసుకోండి: కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. ఈ 5 ఫుడ్ గ్రూప్స్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోండి మీ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్లో. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది, అందుకే నేను సిరిధాన్యాల గురించి చెప్పాను. సిరిధాన్యాలు ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. ఆ ఒక్క గ్రెయిన్లో మీకు ప్రోటీన్ వచ్చేస్తుంది, కార్బోహైడ్రేట్ వచ్చేస్తుంది, మినరల్స్ వచ్చేస్తాయి. సో దాంతో పాటు మీరు ఒక సాంబార్ కలుపుకొని తినేస్తే మీకు వెజిటబుల్స్, పప్పు, ప్రోటీన్ అండ్ కార్బ్స్, మైక్రోన్యూట్రియన్స్ అన్నీ దొరుకుతాయి. సింపుల్ మీ ములక్కాలండి, మీకు ఈవెన్ చాలా మంది ట్రీస్ కూడా ఉంటాయి దగ్గరలో. ములక్కాలు ఎంత మంచి వెజిటబుల్. ఆకులు మీరు కొంచెం చిన్నగా కట్ చేసేసి చపాతీలో కూడా వేసుకోవచ్చు. సో ఇలాంటి సింపుల్ ఫుడ్స్ ఉన్నాయి విత్ విచ్ యూ కెన్ మీట్ యువర్ డైలీ రిక్వైర్మెంట్స్. సో మెయిన్ థింగ్ ఇస్ మేక్ షూర్ ఆల్ 5 ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి మీ మెయిన్ మీల్లో. అండ్ ఆ ఫుడ్ గ్రూప్స్ మీరు ఏ ఫుడ్ నుంచి తీసుకుంటున్నారు, లైక్ సిరిధాన్యాల నుంచి తీసుకుంటే, దొరికే సీజనల్ వెజిటబుల్స్ నుంచి తీసుకుంటే, అండ్ సింపుల్ ఫ్రూట్స్ లైక్ బనానా, జామకాయ, ఆరెంజెస్ లేకపోతే బబ్బస్కాయ, ఇలాంటి దాంట్లో మీరు యూ కెన్ గెట్ వాట్ ఎవర్ న్యూట్రియన్స్ యూ రిక్వైర్ అండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.